الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد، فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وننزل من القرآن ما هو شفاء ورحمة للمؤمنين. సర్వస్తోత్రాలు, పొగడ్తలు, ప్రశంసలు సర్వలోకాల సృష్టికర్త, పరిపోషకుడు అయిన అల్లాహ్ అజ్జ వ జల్లాకు మాత్రమే శోభిస్తాయి. మనందరి సన్మార్గం కొరకు ఎంతమంది ప్రవక్తలు చేయబడ్డారు, వారందరిపైన ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ అజ్జ వ జల్లా యొక్క శాంతి శుభాలు, కారుణ్యాలు వర్షించుగాక. అల్లాహుమ్మ సల్లి అలా వబారిక్ వసల్లిం. ప్రియ ధార్మిక సోదర సోదరిమణులారా, మిత్రులారా, ఇన్షాల్లా ఈరోజు మనం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏవైతే ప్రార్థనలను, వేడుకోళ్లను, దుఆలను మనకు నేర్పించారో అందులో ఎంతో మహోన్నత కలిగినటువంటి ఒక దుఆ, మరి మనం ఏదైతే ఈ యొక్క రమదాను మాసంలో ఉపవాసాలు పాటిస్తున్నామో, ఈ రమదాను మాసంలో ఒక గొప్పతనం, ఈ యొక్క ఘనత ఏదైతే ఉందో, ఖురాన్ అవతరణ మాసము. ఈ ఖురాన్ గ్రంథం ద్వారా మనము మానసిక ప్రశాంతత, హృదయానందము, మన బాధలు, కష్టాలు, దిగుళ్ళు ఎలా దూరం చేసుకోవాలో దానికి సంబంధించిన దుఆ. చాలా మంది ఖురాన్ యొక్క ఘనతను, ఖురాన్ యొక్క ఔన్నత్యాన్ని, మహోన్నతను ఏ విధంగా గుర్తించాలో ఆ విధంగా చాలా మంది ముస్లిం సోదరులు గుర్తించలేకపోతున్నారు. దాని కారణం చేతనే ముస్లింలు అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉన్నారు. పేరుకు మాత్రం నామమాత్రంగా జీవిస్తున్నారు. కాబట్టి ఈ రోజు మనం ఏదైతే దుఆ నేర్చుకోబోతున్నామో దీన్ని శ్రద్ధగా ఆలకించి నేర్చుకొని దీని ద్వారా కూడా ఇన్షాల్లా మనము ఈ దుఆ ద్వారా కూడా అల్లాహ్ సామీప్యాన్ని పొందుతూ అల్లాహ్ అజ్జ వ జల్లా సర్వ బాధల సమస్యల పరిష్కారం కొరకు ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు. దీని ద్వారా మన జీవితంలో మార్గదర్శకత్వాన్ని, కారుణ్యాన్ని, స్వస్థతను, ప్రశాంతతను పొందవచ్చు. దీని ద్వారానే సాధ్యమవుతుంది కూడాను. ఈ యొక్క దుఆ ఈ విధంగా ఉంది. ముందుగా మనము దుఆను విందాము ఇన్షాల్లా. ఆ తర్వాత దాన్ని ఇన్షాల్లా వివరంలోకి వెళ్దాము. ఈ యొక్క హదీస్ యొక్క దుఆ ఏదైతే ఉందో దీన్ని అబ్దుల్లా బిన్ మస్ఊద్ రలియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు అని. అయితే ప్రవక్త గారు ఏమన్నారు? మా ఖాల అబ్దున్ ఖత్తు ఇదా అసాబహు హమ్మున్ వ హజనున్. ఎప్పుడైతే మనిషికి బాధ, కష్టము, దిగులు వస్తుందో అప్పుడు తప్పనిసరిగా దాసుడు ఈ యొక్క పలుకులు పలకాలి, ఈ దుఆ ద్వారా అల్లాహ్ను వేడుకోవాలి అని. అలా వేడుకున్నప్పుడు అల్లాహు తఆలా ఆ దాసుడి యొక్క బాధని దూరం చేస్తాడు, దిగులును, ఆ బాధను, ఇబ్బందిని దూరం చేస్తాడు. మరియు ఆ దిగులు, బాధకు బదులుగా దాని స్థానంలో ఎనలేని సంతోషాన్ని అల్లాహు తఆలా కలగజేస్తాడు. ఆ దుఆ ఏంటి ఇప్పుడు మనం చదువుదాం, ఇన్షాల్లా నేర్చుకుందాం. అల్లాహుమ్మ ఇన్ని అబ్దుక వబ్ను అబ్దిక వబ్ను అమతిక నాసియతి బియదిక్ మాదిన్ ఫియ హుక్ముక్ అదులున్ ఫియ ఖదాఉక్ అస్అలుక బికుల్లి ఇస్మిన్ హువ లక సమ్మైత బిహి నఫ్సక్ أو أنزلته في كتابك أو علمته أحدا من خلقك أو استأثرت به في علم الغيب عندك أن تجعل القرآن ربيع قلبي ونور صدري وجلاء حزني وذهاب همي. اللهم إني عبدك وابن عبدك وابن أمتك ناصيتي بيدك ماض في حكمك عدل في قضاؤك
أسألك بكل اسم هو لك سميت به نفسك أو أنزلته في كتابك أو علمته أحدا من خلقك أو استأثرت به في علم الغيب عندك أن تجعل القرآن ربيع قلبي ونور صدري وجلاء حزني وذهاب همي. ఈ దుఆను ఇన్షాల్లా చదివితే మనిషి యొక్క బాధలు దిగుళ్ళు ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి. సుబ్హానల్లా, అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మన బాధలు దిగుళ్ళు ఇబ్బందులు కూడా తొలగిపోయే విధంగా దుఆలు నేర్పించారంటే మీరు కాస్త ఆలోచించండి. ఇస్లాం ధర్మంలో మనకు అల్హమ్దుల్లా ఇంతటి ఒక ప్రశాంతత అనేది ఉంది. ఇస్లాం ధర్మం మనకు ఏ విధంగా మార్గదర్శకత్వాన్ని అనుగ్రహిస్తుందో కాస్త ఆలోచించండి. ఈ రోజుల్లో మనిషికి ఒక కొరత అనేది ఏర్పడేది, లోటు అనేది ఏర్పడింది తమ జీవితంలో, అది ప్రశాంతత, మనశ్శాంతి అనేది లేదు. ఎంతో మంది ధనవంతుల దగ్గర డబ్బు ఉంది, విలాసాలు ఉన్నాయి, ఏది కావాలనుకున్నా అల్హమ్దుల్లా అది వారికి లభిస్తుంది. కానీ వారి జీవితంలో మనశ్శాంతి ఉండదు. ఒక ధనవంతులు అని కాదు, అన్ని ప్రపంచంలో ఎంతో విజయాలను ఎన్నో పురోగతిని పొందినటువంటి వాళ్ళలో ఒక కొరత కనిపించేది. అది ఏంటి? మనశ్శాంతి, ప్రశాంతత, హృదయానందము. అది ఎక్కడో లేదు. అది ఇస్లాంలో ఉంది, సన్మార్గంలో ఉంది, సత్కార్యాల్లో ఉంది, సదాచరణలో ఉంది, అల్లాహ్ తఆలాతో వేడుకోవడంలో ఉంది. అది కూడా ఖురాన్ గ్రంథంలో ఉంది. కాబట్టి ఖురాన్ గ్రంథాన్ని మనందరి జీవితాల కొరకు శుభాయమానంగా మరియు ఒక హృదయ ఆనందంగా వసంతంగా చేయడం కొరకు వేడుకునే దుఆ. ఇక రండి దీని అర్థం చేసుకుందాం. అల్లాహుమ్మ, ఓ అల్లా, నేను నీ దాసుని, నీ దాసిని కుమారుణ్ణి, నీ దాసి యొక్క కుమారుణ్ణి. నా నొసలు నీ చేతిలోనే ఉంది. నా కొరకు ఏ యొక్క ఆజ్ఞ అనేది నీ ద్వారానే, నీవే నా పైన పూర్తి ఆజ్ఞాపన చేస్తావో, ఆజ్ఞ అనేది కలిగి ఉన్నావు. నీవు ఏదైతే నా కొరకు నిర్ణయం చేస్తావో అది న్యాయబద్ధంగానే ఉంటుంది. నేను ప్రతి ఒక్క నీ పేరును గురించి పేరుతో నేను అర్థిస్తున్నాను. దేన్నైతే నీవు స్వయంగా నామకరణం చేసుకున్నావో, నీ పేరును పెట్టుకున్నావో, లేదా నీ గ్రంథములో అవతరింపజేశావో, లేదా ఈ సృష్టిలో ఎవరికైతే నీవు నేర్పించావో, లేదా నీ దగ్గర అగోచర జ్ఞానంలో నీ దగ్గరే ఆ పేర్లు పెట్టుకున్నావో, వాటన్నింటి నామాల ద్వారా నిన్ను నేను అడుగుతున్నాను. అంత జఅలల్ ఖుర్ఆన రబీఅ కల్బీ, నేను అర్థిస్తున్నాను ఆ శుభ నామాల ద్వారా ఖుర్ఆను గ్రంథాన్ని నా హృదయ వసంతంగా చెయ్యి, నా ఒక హృదయంలో కాంతివంతంగా చెయ్యి, నా బాధలను పటాపంచలు చేసేదిగా, నా ఇబ్బందుల్ని, నా దిగులను తొలగజేసేదిగా చెయ్యి. సుబ్హానల్లాహ్. ఖుర్ఆను గ్రంథాన్ని నా ఒక హృదయ వసంతంగా, నా ఒక మనస్సులో ఒక కాంతిగా, వెలుగుగా, మరియు నా బాధల్ని, దిగుళ్లను దూరం చేసేదిగా చెయ్యి. ఖురాన్ ద్వారానే ఇదంతా సాధ్యమయ్యేలా చెయ్యి అని ఇక్కడ మనం అల్లాహ్ తఆలాను ప్రశ్నించటం అనేది జరుగుతుంది. సోదరులారా, ఇక్కడ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు దుఆ ఒక విధానం కూడా నేర్పుతున్నారు. దుఆ చేసే విధానం మనకు నేర్పుతున్నాడు. ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు నేర్పుతున్నారు. అల్లాహుమ్మ ఇన్నీ అబ్దుక. ముందుగా మనము అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ఓ అల్లా, నేను నీ దాసుని, నేను నీ దాసుని అని ఇక్కడ మనం అల్లాహ్ తఆలాను మన యొక్క నిస్సహాయత స్థితిని ఇక్కడ మనం అల్లాహ్ ముందు అంగీకరించటం అనేది జరుగుతుంది. అబ్ద్, అల్లాహ్ ఒక దాసుడు అవటం అనేది అల్లాహ్ తఆలా యొక్క గొప్పతనాన్ని మనము అంగీకరించినట్లు అవుతాము. ఎందుకంటే అల్లాహ్ తఆలా ఖాలిక్, మఅబూద్,
అల్లాహ్ తాలా ఖాలిక్ మఅబూద్ సృష్టించిన వాడు కాబట్టి ఆరాధ్యుడు ఆయనే. మనము అల్లాహ్ తాలా నన్ను పుట్టించాడు కాబట్టి ఓ అల్లాహ్ నేను నీ దాసుని. కాబట్టి ఇక్కడ మనిషి తన యొక్క దాసుడిగా తన దాస్యాన్ని అంగీకరిస్తున్నాడు. నిస్సహాయతను అల్లాహ్ తాలా ఇక్కడ మనకు అల్లాహ్ ముందు అంగీకరిస్తున్నాడు. అంతేకాకుండా వబును అబదిక వబును అమతిక, అంతేకాకుండా నేను నీ దాసుని కుమారుణ్ణి, నీ దాసి కుమారుణ్ణి. ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటి, మన మన తండ్రి తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు కూడా నీ దాసులే, నా తండ్రి కూడా నా తండ్రి యొక్క కుమారుణ్ణి అంటే నేను నా తల్లిదండ్రులు మరియు ఇలా చూసుకుంటూ పోతే నా ఒక పూర్వీకులందరూ కూడా నీ దాసులే. అంటే మేమందరం కూడా ఓ అల్లా నేను, నా తల్లిదండ్రులు, నా తాత ముత్తాతలు, నా పూర్వీకులందరం కూడా నీ యొక్క దాసులమే. అంటే ఇక్కడ అల్లాహ్ తాలా ఇక్కడ తాకీదు చేయడం జరుగుతుంది. అల్లాహ్ తాలా యొక్క గొప్పతనాన్ని మనం వేడుకోవడం జరుగుతుంది. నేను దాసుని, దాసుని కుమారుణ్ణి, నీ దాసి కుమారుణ్ణి. అంటే నేను ఎలాంటి యొక్క నాలో ఏ ఒక్క శక్తి కానీ, నాలో ఏ ఒక్క గొప్పతనం కానీ, నాలో ఎలాంటి గౌరవం కానీ లేదు. ఇదంతా కూడా ఓ అల్లా నీవు ప్రసాదించింది. తల్లిదండ్రులను అనుగ్రహించింది నువ్వే. నాకు అన్ని రకాల జీవన వనరుల్ని మరి లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో, అంటే నా జీవితం మనుగడకు అవసరమయ్యే సర్వాన్ని ఇచ్చింది కూడా నువ్వే అని. ఇక అంతేకాకుండా వబును అబదిక అంటే ఒక ఆదం. ఎందుకంటే ఆదము మనందరి తండ్రి, మరి హవ్వ మనందరి తల్లి అవుతుంది. ఎందుకంటే మూల పురుషుడు, ఆది పురుషుడు వాళ్ళే కాబట్టి ఈ విధంగా ఆదము కూడా నీదాసుడే, హవ్వ కూడా నీదాసే, వారి సంతానంగా వచ్చిన నేను కూడా నీదాసునే అని ఇక్కడ ఒక రకంగా ఇక్కడ మనందరము అల్లాహ్ అజ్జ వ జల్ల యొక్క గొప్పతనాన్ని వేడుకోవడం జరుగుతుంది. అంటే అత్తదల్లుల్ అంటే నిస్సహాయతను ఇక్కడ అల్లాహ్ ముందు మనము చెప్పటం అనేది జరుగుతుంది. ఇక ఆ తర్వాత నాసియతి బియదిక్, నాసియతున్ అంటే నొసలు, నుదుటిని అంటారు, నొసలు అంటారు. నా నొసలు నీ చేతుల్లో ఉంది, నా నొసలు నీ చేతుల్లోనే ఉంది. అంటే ఇక్కడ నా పుట్టుకను పుట్టించింది నువ్వే, నా విధాతను రాసింది నువ్వే, నా ఉపాధి ప్రదాతవి నువ్వే. అంటే పూర్తి అధికారము నా పైన కలిగిన వాడివి నువ్వే. వల్ల నా సియతి బియదిక్ అంటే ఇక నా జీవితం అంతా నేను నీ చేతుల్లోనే ఉన్నాను, నా నొసలు నీ చేతుల్లో ఉంది. నీవు ఏ విధంగా ఆడిస్తే ఆడుతాను, ఏ విధంగా నన్ను పంపితే నేను అలా తిరుగుతాను, నా జీవితం అనేది ఉంటుంది. నా జీవితం పైన పూర్తి ఆజ్ఞాపాలన మరియు పూర్తి కమాండింగ్ అనేది, అధికారం అనేది నీకే ఉంది అని ఇక్కడ మనము అల్లాహు తఆలాని అడగడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనము ఏదైతే ఉదాహరణకి ఒక ఎద్దును కానీ, గుర్రాన్ని కానీ, ఇలా బండిని నడిపేవారు ఎవరైతే ఉంటారో, ఒంటెని నడిపేవాడు ఉంటాడో, అతని కళ్లెం అనేది ఆ గుర్రానికి కానీ పశువుకి వేసిన కళ్లెము నడిపించేవాడి యొక్క చేతిలో ఉంటుంది. గుర్రం అయితే రౌతు నడిపించే చేతిలో ఉంటుంది, కంట్రోలింగ్ అనేది అతడి చేతుల్లో ఉంటుంది. అలానే నా జీవితం యొక్క పూరి కంట్రోలింగ్ అనేది అల్లాహ్ నీ చేతుల్లోనే ఉంది. నా సియతి బియదిక్, ఇదంతా కూడా నీ చేతుల్లోనే ఉంది. ఇక నా నా జీవితాన్ని నీ ఇష్టానికి అనుగుణంగా నీవు తీర్చేవాడివి అని ఇక్కడ అర్థం. నా సియతి బియదిక్ మాదిన్ ఫియ్య హుకుముక్. మాదిన్ అంటే ఆజ్ఞ, ఆ ఆజ్ఞను జారీ చేసేవాడు, పరిపాలించేవాడు. ఫియ్యా అంటే నా విషయంలో, హుకుముక నీ యొక్క ఆజ్ఞ, నా విషయంలో నీ ఆజ్ఞనే నడుస్తుంది, నీ ఆజ్ఞనే జారీ అవుతుంది. నీవు ఏది ఆజ్ఞాపిస్తావో అదే జరుగుతుంది. ఎందుకంటే అల్లాహు తఆలానే, అల్లాహ్ అజ్జ వ జల్ల అనే సృష్టికర్త, నన్ను పుట్టించింది నువ్వే, మరియు నా యొక్క జీవితం పైన పూర్తి అధికారం కలిగిన వాడివి నువ్వే. కాబట్టి నీవు నా యొక్క భవిష్యత్తులో కానీ, లేదా గతంలో కానీ, వర్తమానంలో కానీ ఏది జరుగుతుందో దాన్ని పూర్తిగా నడిపించేవాడివి, ఆజ్ఞాపించేవాడివి, పరిపాలించేవాడివి అల్లాహ్ నువ్వే. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, నేను ఏం చేస్తున్నాను, ఇలా ప్రతిదీ కూడా నీ చేతుల్లోనే ఉంది, నీవే నడిపిస్తున్నావు అని. అదులున్ ఫియ్య ఖదాఉక్. అదులున్ అంటే న్యాయబద్ధంగా ఉంటుంది. ఫియ్య నా విషయంలో, ఖదాఉక నీ తీర్పు, నీవు నా విధిరాతలో ఏదైతే రాసావో అదంతా కూడా న్యాయబద్ధంగానే ఉంది. మనిషి అంటే నేను, మీరు, మనందరం కూడా
సత్కార్యాలతో పాటుగా మంచి పనులు చేస్తున్నాము, చెడు పనులు చేస్తున్నాము, విధేయత చేస్తున్నాము, అవిధేయత కూడా పాల్పడుతున్నాము. కానీ ఏదైతే నీవు నా విధిరాతలో రాశావో, నా ఉపాధి కొరకు కానీ, నా ఆహారం కోసం కానీ, లేదా నా ఆరోగ్యం అనారోగ్యం, తర్వాత నా పేదరికము, నా సంతోషము, నా బాధలు, నా జీవన మరణాలు, అదేవిధంగా ఇబ్బందులు, లాభ నష్టాలు, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా న్యాయబద్ధంగానే ఉన్నాయి. నీ తీర్పు న్యాయబద్ధంగా ఉంది. కాబట్టి ఇందులో ఏదైనా లోపం జరిగితే, దౌర్జన్యం జరిగితే అది నా వల్లే కానీ ఓ అల్లా నీ తీర్పులో, నీ నిర్ణయంలో, నీ విధిరాతలో ఎలాంటి తప్పు పొరపాటు లేదు, మరి అన్యాయం అనేది లేదు, పూర్తి న్యాయబద్ధంగా ఉంది. సోదరులారా, ఇది ఒక భాగము. దువాలోని ఒక భాగం ఇక్కడ వరకు అవుతుంది. మనము ఇక్కడ అల్లాహ్ తాలా ముందు మన నిస్సహాయ స్థితిని, ఆ శక్తిని అల్లాహ్ తాలా ముందు వ్యక్తపరుస్తూ అల్లా గొప్పతనాన్ని వేడుకుంటున్నాము. ఎందుకంటే నా నొసరు నీ చేతుల్లో ఉంది, నీ ఆజ్ఞ అనేది నా పైన నడుస్తుంది. అదే విధంగా నీవు ఏ తీర్పు చేశావో ఆ తీర్పు అంతా కూడా నీ యొక్క న్యాయబద్ధంగా ఉంటుంది. నువ్వు అన్యాయం చేసేవాడివి కాదు, న్యాయబద్ధంగా పాలించేవాడివి, అధికారివి, నా సార్వభౌముడివి నువ్వే, నా నిజ స్వామివి నువ్వే, నా సృష్టికర్తవు నువ్వే, నేను నీ దాసుని అని ఈ యొక్క పదాల్లో మనము అల్లాహ్ తాలాను ముందు మన యొక్క నిస్సహాయతను అంగీకరిస్తూ అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని మరియు అల్లాహను పొగుడుతున్నాము. అల్లాహుమ్మ ఇన్ని అబుదుక వబ్ను అబదిక వబ్ను అమతిక నసియతి బియదిక్ మాదిన్ ఫియ హుక్ముక్ అదలున్ ఫియ ఖదాఉక్. ఇది దువా ఒక ఆదాబ్, మర్యాదల్లోని విషయము. ఎప్పుడు దువా చేసినా కూడా మనము అల్లాహ్ తాలాను పొగడాలి, అల్లాహ్ తాలా యొక్క గొప్పతనాన్ని ప్రశంసించాలి, కొనియాడాలి. మన నిస్సహాయ స్థితిని మనము అల్లాహ్ ముందు పెట్టాలి. ఆ తర్వాత దువా చేస్తున్నాము. అస్అలుక బికుల్లి ఇస్మిన్ హువ లక్. సుబ్హానల్లాహ్. అస్అలుక, ఓ అల్లాహ్ నేను నిన్ను అర్థిస్తున్నాను, బికుల్లి ఇస్మిన్ ప్రతి ఒక్క పేరుతో, హువ లక్ నీకు ఏదైతే పేర్లు ఉన్నాయో ఆ ఒక ప్రతి ఒక్క పేరుతో, నామంతో నేను అర్థిస్తున్నాను. సమ్మైత బిహి నఫ్సక్, ఆ పేర్ల ఏ పేర్లు అయితే నీవు స్వయంగా నీ కొరకు స్వతహాగా నువ్వు పెట్టుకున్నావో, స్వతహాగా నీకు స్వయంగా నీవు ఏ పేర్లనైతే నామకరణం చేశావో, ఏ పేర్లైతే నీవు కలిగి ఉన్నావో ఆ నామాల పేర్లను ఆధారంగా సాధనంగా నేను నిన్ను అర్థిస్తున్నాను, వేడుకుంటున్నాను, అడుగుతున్నాను అని. ఇక అల్లాహ్ తాలా యొక్క పేర్లు ఇంకో రకంగా ఏముంది, వఅన్జల్తహు ఫీ కితాబిక్, ఇక నీ గ్రంథంలో నీవు ఎన్ని నామాలు అవతరింపజేశావో ఆ నామాల సాధనంగా నేను నిన్ను అర్థిస్తున్నాను. ఇక ఔ అల్లమ్తహు అహదం మిన్ ఖల్ఖిక్, నీ సృష్టి జీవుల్లో ఎవరికైతే నీవు కొన్ని పేర్లను నేర్పించి పెట్టావో ఆ పేర్లతో, ఆ నామాలతో నేను నిన్ను అర్థిస్తున్నాను. అవిస్తఅతర్త ఫీ ఇల్మిల్ గైబి ఇందక్, ఇక నీవు నీ దగ్గరి అగోచర జ్ఞానంలో నీ దగ్గర ప్రత్యేకించి పెట్టుకున్నావో ఆ నామాల ద్వారా ఓ అల్లా నేను నిన్ను అర్థిస్తున్నాను. ఏంటది, ఏమర్థిస్తున్నాను? అంత జఅలల్ ఖుర్ఆన రబియ కల్బి, ఓ అల్లా ఖుర్ఆను గ్రంథాన్ని నా హృదయ వసంతంగా చెయ్యి. ఓ అల్లా నేను నీ యొక్క ప్రతి నామంతో అడుగుతున్నాను. ఏ నామాన్ని నీవు స్వయంగా పెట్టుకున్నావో, ప్రత్యేకించుకున్నావో, ఏ ఒక పేరును నీ గ్రంథంలో నీవు అవతరింపజేశావో, సృష్టిలో ఎవరికైతే నీవు ప్రత్యేకించి నేర్పించావో, లేదా నీ అగోచర జ్ఞానం నీ దగ్గర ఏవైతే ప్రత్యేకించి నీ దగ్గర పెట్టుకున్నావో ఆ నామాల సాధనంగా ఆధారంగా నిన్ను అడుగుతున్నాను. ఓ అల్లా నాకు ఖురాను నా హృదయ వసంతంగా చెయ్యి, మరియు నా యొక్క హృదయంలో ఒక వెలుగుగా చెయ్యి, నా యొక్క బాధల్ని తొలగించేదిగా, నా దిగులును దూరం చేసేదిగా చెయ్యి. ఖురాను గ్రంథం మాత్రమే ఈ విధంగా చేయగలదు. కాబట్టి ఖురాను గ్రంథం ద్వారా ఓ అల్లా నా హృదయానికి వసంతంగా, నా ఒక హృదయంలో వెలుగును కాంతిగా, నా బాధలను దూరం చేసేదిగా, నా దిగులను పటాపంచలు చేసేదిగా చెయ్యి అని ఇక్కడ అల్లాహ్ తాలాతో వేడుకోవడం జరుగుతుంది. సుబ్హానల్లాహ్. సోదరులారా, ఈ యొక్క దుఆ ద్వారా ఖురాన్ యొక్క ఔన్నత్యము, మహోన్నత ఖురాన్ను చదవడం వల్ల, ఖురాన్ను తిలావత్ చేయడం వల్ల, ఖురాన్ను అధ్యయనం చేయడం వల్ల, దాన్ని పరిశీలించడం వల్ల, దాని పట్ల ఆలోచించడం వల్ల, అందులో నుండి అర్థాన్ని గ్రహించడం వల్ల, ఆచరించడం వల్లనే మనిషికి నిజమైన హృదయ ఆనందం కలుగుతుంది.
ఇక్కడ ఈ హదీసులో మరొక విషయం కూడా మనకు తెలుస్తుంది. 3 రకాల అల్లాహ్ తఆలా యొక్క పేర్లు ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూర ఆరాఫ్ 7వ సూరాలో 180లో అల్లాహ్ తఆలా ఆజ్ఞాపించారు, వలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా ఫదుఊహు బిహా. అల్లాహ్ తఆలా కొరకు సుందరమైన అందమైన మంచి పేర్లు ఉన్నాయి. ఫదుఊహు బిహా, ఆ పేర్లతోనే మీరు ఆయన్ని పిలవండి అని. కాబట్టి సోదరులారా, మనము వసీలాగా, తవస్సులుగా, సాధనంగా ఏవైనా మనం చేయాలంటే అల్లాహ్ తాలా యొక్క నామాలను మనం ఆధారంగా అల్లాహ్ తాలాను వేడుకోవాలి. ఇది చాలా గొప్ప జ్ఞానము. ఇల్ము ఏదైతే ఉందో, ఇల్ములో అతి టాప్ లో అతి అతి ముఖ్యమైనది, ప్రాథమికమైనది, గొప్ప జ్ఞానము మనం అల్లాహ్ గురించి తెలుసుకోవడము, అల్లాహ్ తాలా యొక్క అస్మాఉల్ హుస్నా అందమైన పేర్ల గురించి తెలుసుకోవడము. ఇది మహోన్నతమైన జ్ఞానము. అల్లాహ్ తాలా జ్ఞానాన్ని నేర్చుకున్నప్పుడే మనలో అల్హమ్దులిల్లా ఆ అల్లాహ్ పేర్లలో ఉన్నటువంటి అర్థము, ఆ అర్థానికి అనుగుణంగా మన జీవితంలో ప్రభావం కలుగుతుంది. అర్ రహ్మాను రహీం, అల్ మలిక్, అల్ ఖుద్దూస్, అస్సలాం, అల్ ముഅ్మిన్, ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో కరుణ చూపేవాడు అల్లా మాత్రమే. అల్ మలిక్, నిజమైన చక్రవర్తి సార్వభౌముడు అల్లా మాత్రమే. అల్ వహాబ్, అనుగ్రహించేవాడు ఆయనే. అల్ ఫతాహ్, మరియు ఆ తెరిచేవాడు, మార్గాలను తెరిచేవాడు ఆయనే. అల్ గఫార్, అల్లాహ్ తాలా క్షమాపణను చేసేవాడు. అత్తవ్వాబ్, తౌబాను స్వీకరించేవాడు. ఇలా ఎన్ని పేర్లైతే ఉన్నాయో ఆ పేర్ల ద్వారా మనం అల్లాహ్ను అడగాలి. ఇక్కడ కూడా అదే విషయం చెప్పడం జరిగింది, కానీ ఇక్కడ ప్రత్యేకించి పేర్లు చెప్పడం జరగలేదు. కానీ ఆ ఎన్ని రకాల పేర్లు అయితే ఉన్నాయో అల్లాహ్ తఆలాకు, వాటన్నింటినీ కూడా మనం ఇక్కడ పరోక్షంగా అడగడం జరిగింది. కాబట్టి ఇక్కడ 3 రకాల పేర్లు, అస్మాహు తాలా, అల్లాహ్ తాలా యొక్క పేర్లు 3 రకాలుగా చెప్పబడింది. ఒక పేరు ఒకటి ఏంటంటే వాటిని అల్లాహ్ తాలా మనకు అల్లాహ్ తాలా స్వయంగా ఏ పేరునైతే పెట్టడం జరిగిందో ఆ ఒక పేర్లు. రెండవది మనకు గ్రంథములు అవతరింపజేసి ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా అవతరింపజేశారు ఆ పేర్లు. మూడవది ఇక అల్లాహ్ తాలా తన అగోచరంలో, తన యొక్క జ్ఞానంలో ఏవైతే పేరు పెట్టుకున్నారో అవి మనకు తెలియదు. కాబట్టి అల్లాహ్ అజ్జ వజల్ యొక్క నామాలు కోకొల్లలు అనేకము. అవి ఎన్ని పేర్లు, ఎన్ని నామాలు ఉన్నాయో అది అల్లాహ్కు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. కాబట్టి ఎన్ని నామాలు అయితే ఉన్నాయో, వేటినైతే అల్లాహ్ తాలా స్వయంగా పెట్టుకున్నాడో, నామకరణం చేసుకున్నాడో, మరియు ఏవైతే ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా మనకు తెలియజేశారో, మరి తన దగ్గర అగోచర జ్ఞానములో వాటిని దాచిపెట్టి ఉంచాడో, ప్రత్యేకించి పెట్టాడో, ఈ పేర్లన్నింటినీ కూడా నేను సాధనంగా చేసి అడుగుతున్నాను, అల్లాహ్ ఖురాన్ను హృదయ వసంతంగా చెయ్యి. సోదరులారా, కాలాల్లో ఒక శీతాకాలము, వర్షాకాలం ఎలా ఉంటుందో అలా వసంతకాలం ఉంటుంది. మనిషి బాధల్లో, దిగుల్లో, టెన్షన్లో ఉన్నప్పుడు ఏదైనా ఒక పార్కులో కానీ, ఒక తోటలో కానీ ఉన్నప్పుడు ఒక చల్లటి గాలులు కనుక వీసాయి అనుకోండి, సుబ్హానల్లాహ్, ఎంత ఆనందం కలుగుతుంది అతనికి. అతడు ఏ ఒక బాధల్లో, దిగుల్లో కృంగిపోయి, కృషించిపోయి, నిరాశలో ఉన్నాడో, నిస్పృహల్లో ఉన్నాడో, ఆ ఒక మంచి వాతావరణం ఏదైతే ఉంటుందో, ఆ పిల్లగాలులు, చలిగాలులు ఏదైతే ఉంటుందో, ఆహ్లాదకరమైన వాతావరణం ఏదైతే ఉంటుందో, అప్పుడే ఆ ఒక బాధను మర్చిపోతాడు. అతడికి ప్రకృతిలో పడిపోయి దాన్ని ఆస్వాదించడం మొదలు పెడతాడు. కాబట్టి ఖురాన్ గ్రంథం అనేది ఆ విధంగా మన బాధల్ని పటాపంచలు చేసేటటువంటి ఒక శక్తి, మరి పటాపంచలు చేసేటటువంటి ఒక ఘనత, హూబీ లక్షణం అనేది ఖురాన్ గ్రంథంలో ఉంది. ఆ ఖురాన్ గ్రంథం ద్వారా వల్ల రబియా కల్బి, ఇక్కడ అదే విధంగా చెప్పబడింది, ఒక హృదయ వసంతంగా చెయ్యి. కాలంలో ఆ ఒక కాలం వచ్చినప్పుడు ఏ విధంగానైతే ఒక ఆనందం అనేది వెల్లువెరుస్తుందో, అలా నా హృదయంలో ఖురాన్ను ఆ విధంగా చెయ్యి. సుబ్హానల్లాహ్. కాబట్టి సోదరులారా, ఖురాన్లో అల్లాహ్ తఆలా మన అన్ని సమస్యలకు పరిష్కారాన్ని పెట్టాడు. ఇది చాలా మందికి తెలియదు. తెలిసినా కూడా ఏ విధంగా, ఎంతగా ఖురాన్ గ్రంథాన్ని చదవాలో, అధ్యయనం చేయాలో, అంటి పట్టుకొని ఉండాలో అలా మనిషి చేయడం లేదు. అల్లాహు అక్బర్. అల్లాహు తఆలా ఖురాన్ గ్రంథంలో ఎన్నో చోట్ల, ముఖ్యంగా సూరతుల్ ఇస్రా 17వ సూర 82వ వచనంలో అల్లాహ్ చెప్పడం జరిగింది, వనునజ్జిలు మినల్ ఖుర్ఆని మా హువ షిఫాఉ వ రహ్మతుల్ లిల్ ముഅ్మినీన్. మేము ఏదైతే ఖురాన్లో అవతరింపజేశామో అందులో మీ కొరకు షిఫా, స్వస్థత ఉంది, మరియు విశ్వాసుల కొరకు కారుణ్యం ఉంది.
సోదరులారా, మీ టెన్షన్ ఏదైనా కూడా అది మానసికంగా కానీ, శారీరకంగా కానీ, సామాజికంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, ఏ బాధ అయినా, ఏ టెన్షన్ అయినా కూడా దాన్ని దూరం చేసేది, మన మనస్సుల్లో ఆ బాధల్ని దూరం చేసి ఒక సంతోషాన్ని నింపేది ఖురాన్ ద్వారా సాధ్యమవుతుంది. అల్లాహ్ తఆలా ఖురాను గ్రంథాన్ని ఆ విధంగా మన బాధల్ని, సమస్యల్ని, అజ్ఞానాన్ని, మూర్ఖత్వాన్ని, మనలో ఉన్న లోపాలన్నింటినీ, వ్యాధులన్నింటినీ దూరం చేసేదిగా చెప్పడం చేశాడు. అదేవిధంగా అల్లాహ్ తఆలా 41వ సూర ఫుస్సిలతులో 44వ వచనం చెప్పడం జరిగింది. ఖుల్ హువ లిల్లదీన ఆమను హుదన్ వషిఫా. ఓ ప్రవక్త, విశ్వాసులకు మీరు తెలియచేయండి, విశ్వాసుల కొరకు ఖురాన్ ఒక సన్మార్గము మరియు షిఫా, స్వస్థత. కాబట్టి మనందరికీ సన్మార్గాన్ని చూపి, మరి హక్కు మరియు బాతిల్, సత్యాన్ని అసత్యాన్ని వేరుపరిచి మనకు సన్మార్గాన్ని చూపేటటువంటి యొక్క అద్భుతమైనటువంటి ఒక సాధనము, పరికరము మరియు ఒక సన్మార్గ ప్రబోధిని ఖురాను గ్రంథం మన దగ్గర ఉంది. ఈ ఖురాన్ను చదవడం వల్ల, వినటం వల్ల, వాటిని అర్థం చేసుకోవడం వల్ల, అర్థాన్ని గ్రహించడం వల్ల, ఆచరించడం వల్ల సాధ్యమవుతుంది. వనూర సదురి, అదే విధంగా వల్ల నా ఒక హృదయాన్ని కాంతివంతంగా చెయ్యి. ఈ ఖురాన్ ద్వారా ఏదైతే మన మనస్సులో కుంచుకుపోతుందో, మనిషి చూడండి, మనిషి అల్లాను ప్రేమించాల్సింది కానీ ఆ ఆ అల్లా ఏతుల్ని ప్రేమిస్తున్నాడు, షిర్కు చేస్తున్నాడు. అదే విధంగా మనిషిలో ఉన్నటువంటి ఎన్ని ఒక ఆ చెడు గుణాలు ఉంటాయో, లోభత్వం కానీ, కామం కానీ, క్రోధం కానీ, ఆగ్రహం కానీ, ఇలాంటి అన్నిటిని దూరం చేసి నా ఒక హృదయాన్ని కాంతివంతం చేయి. సుబ్హానల్లా. చీకటిని ప్రాలదోలేదిగా, వెలుతురు ఎలా అయితే చీకటిని ప్రాలదోలుతుందో, దూరం చేస్తుందో, కాంతిని ఇస్తుందో, అలా నా హృదయంలో కూడా ఖురాన్ ద్వారా ఎలాంటి చెడు లేకుండా, ఎలాంటి చీకట్లు లేకుండా, మలినం లేకుండా, నా మనస్సులో ఎలాంటి యొక్క చెడు గుణం లేకుండా నా మనస్సును కాంతివంతంగా చెయ్యి అని, కాంతివంతంగా చేసేదిగా ఖురానుగా నా చెయ్యి. వచ్చేలా హుస్ని, ఇక నా బాధను, హుస్ను హమ్ము రెండు కూడా ఒకే అర్థంలో వస్తాయి. బాధ, దిగులు అని. హజన్ అనేది ఏదైతే ఉంటుందో అది గతించిన దాని, అంటే మనం గతంలో పాపాలు చేశామో, లేదా గతంలో మనం పొరపాట్లు చేశామో, ఆ పాపాల భారం ఎక్కడ పడుతుందో, లేదా అలాంటి గతంలో చేసినటువంటి ఒక తప్పుల ఒక బాధ ఏదైతే ఉంటుందో దాన్ని దూరం చెయ్యి. ఇక హమ్ ఏదైతే ఉంటుందో, హమ్ అంటే మనకు భవిష్యత్తును తలుచుకుంటాము, రకరకాల ఛాలెంజెస్ ఉన్నాయి, అది చేయాలి, ఇది చేయాలి అని ఒక టెన్షన్స్ ఏవైతే ఉంటాయో, ఇలా జల హుస్ని, నా యొక్క గతంలో ఉన్నటువంటి ఆ బాధల్ని దూరం చెయ్యి. మరియు ఇక ఏదైతే దిగులు ఉంటుందో, భవిష్యత్తును తీసుకొని అలాంటివన్నిటి కూడా, అంటే గతంలో చేసిన పొరపాట్లను, లేదా ముందు చేయబోయే పొరపాట్లను, లేదా నాకు గతంలో ఉన్నటువంటి పాపాలు, లేదా భవిష్యత్తులో వచ్చిన ఛాలెంజెస్, సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కలిగే బాధ ఏదైతే ఉందో వాళ్ళ వీటన్నిటిని కూడా దీని నుండి దూరం చేయని ఇక్కడ అల్లాహ్ తఆలాని వేడుకోవడం జరుగుతోంది. కాబట్టి సోదరులమన్నారా, ఇక్కడ మనందరికీ ఏంటంటే అల్హమ్దులిల్లాహ్, లోని షిఫా ఉంది, సన్మార్గం ఉంది, కారుణ్యం ఉంది, అన్ని సమస్యలకు పరిష్కారము, అన్ని బాధలకు విరుగుడు, స్వస్థత అనేది ఉంది. అది లోనే ఉంది. కానీ ఈ రోజు చాలా విచారకరంగా, దురదృష్టం ఏంటంటే ఈ రోజు నేను కానీ, మీరు కానీ, అత్యధిక మంది ముస్లింలు ఖురాను గ్రంథం ద్వారా ఎంతగా మనం అల్హమ్దులిల్లాహ్ సన్మార్గాన్ని పొందాలో, ఎంతగా చదవాలో ఆ విధంగా మనందరం కూడా చదవలేకపోతున్నాము, స్వస్థత తీసుకోలేకపోతున్నాము. మన సహాబాలు అల్హమ్దులిల్లాహ్ ఖురాన్ను అత్యధికంగా పారాయణం చేసేవారు. వారి జీవితంలో ఏదైనా విలువైన వస్తువు, ఏదైనా ఉంది అంటే అది అల్లాహ్ తఆలా గ్రంథము. అల్లాహ్ యొక్క గ్రంథాన్ని అత్యధికంగా పారాయణం చేసేవారు, ఆలోచించేవారు, అధ్యయనం చేసేవారు, దాని గుణంగా నడిచేవారు. కాబట్టి ఈ రోజు మనందరికీ కూడా అవసరం ఇదే ఉంది. ఖురాన్ను ఈ రోజులో ఎన్ని కొత్త ఛాలెంజెస్ వస్తున్నాయో, సవాళ్ళు వస్తున్నాయో, సమస్యలు వస్తున్నాయో, వాటన్నింటి కూడా మనము ఖురాన్ పైన ఆచరించడంలోనే, ఖురాన్ను మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవడంలోనే ఉంది. కాబట్టి ఈ దుఆను నేర్చుకొని ఇన్షాల్లా అత్యధికంగా చేస్తూ, ఖురాను ద్వారానే మన హృదయ ప్రశాంతతను, హృదయ ఆనందాన్ని, వసంతాన్ని, మన యొక్క కాంతిని, వెలుగును ఇలా పొందేటటువంటి ఒక ప్రయత్నం చేయండి. అల్లాహ్ అజ్జ వజల్ల మనందరికీ కూడా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం
గారు ఏవైతే దుఆలు మనకు నేర్పించారో వాటన్నింటిని కూడా భక్తి శ్రద్ధలతో మరి ప్రత్యేక సమయాన్ని కేటాయించి వాటిని నేర్చుకొని గ్రహించి దాని గుణంగా జీవితాన్ని గడుపుతూ మరి వాటి ద్వారా మనకు లబ్ధిని ప్రయోజనాన్ని పొందేటటువంటి భాగ్యాన్ని అల్లాహ్ అస్స వజల్ల మనందరికీ అనుగ్రహించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. వఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.